విధంగా ఎంపీసీ సంక్షేమ సమితి జాతీయ కన్వీనర్ కోలా శ్రీనివాస్ గారికి వెల్కమ్. ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారం. ముందుగా అన్నకు సభ కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్న మా మార్గదర్శకులు పెద్దలు నరేంద్ర గారికి. అన్న, అన్ని ఉద్యమాలు అయిపోయినాయి తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు కేవలం ఒకటే ఒక ఉద్యమం ఉంది, అది బీసీ ఉద్యమం. ఈ బీసీ ఉద్యమం ఒకరి చేతిలో ఉన్నదని కాదు, ప్రతి ఒక్కరి చేతుల్లో ఊళ్ళలో అగ్గి మంటేసినాం. దాన్ని ఎవరు కూడా ఆపనిక ఛాయశక్తులు కూర్చేస్తే ఆవదు. కాబట్టి మనమంతా సంఘటితమై ప్రభుత్వాన్ని ఒత్తిడి చేపించి మనము పార్లమెంట్లో 9th షెడ్యూల్లో పెట్టే వరకు అందరం ఐక్యవేత్తంగా పనిచేసి మన రిజర్వేషన్లు మనం ఏర్పాటు చేసుకోవాలి. ఇంకోటి, రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించారు, సంతోషం. మీరు చెప్పినట్టే విద్య రాజకీయాల్లో కూడా మాకు 42% వచ్చే వరకు ఏ ఉద్యోగ ప్రకటనలు కూడా ఇవ్వకూడదు. ఇస్తే మామూలుగా ఉండదు చెప్తున్నాం. ఎస్సీ వర్గీకరణ ఏ విధంగా చేశారో మాకు కూడా 42% రిజర్వేషన్లు ఏర్పాటు చేసేదినే ఉద్యోగ ప్రభుత్వ నోటిఫికేషన్లు ఇవ్వాలని కూడా మేము హెచ్చరిస్తున్నాం. దీనికి మీరు సానుకూలంగా ఉండి ఇది వెంటనే 42% ఏర్పాటు చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తూ జై హింద్. థ్యాంక్ యూ బడే సాబ్, థ్యాంక్ యూ. మీరు ముందుండాలి బీసీ ఉద్యమంలో. బెక్కం వెంకన్న గారికి, బెక్కం వెంకట గారు ఎంబీసీ సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు వారికి స్వాగతం సుస్వాగతం. కోలా శ్రీనివాస్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం, ఎంబీసీ సంక్షేమ సమితి జాతీయ కన్వీనరు. ఇప్పుడు గణేష్ గారి కళా బృందం ఒక పాట మహనీయుల మీద బీసీల మీద ఒక పాట పాడాలని చెప్పి వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పెద్దలు మా గురువర్యులు, మా తండ్రి సమానులు కొండలరావు గారికి ఈరోజు